దేశం నిజము ఉండేదాం ప్రభుత్వనే నిత్యము వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుత్వనే నిత్యము అద్భుత నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది అద్భుత నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుత్వనే నిత్యము వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుత్వనే నిత్యము పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుత్వనే నిత్యము వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుత్వనే నిత్యము నిరంతరాజ్యమది యోగంబులుండునది నిత్యముండెదరచట ఏర్పరచబడిన వారు నిరంతరాజ్యమది యోగంబులుండునది నిత్యముండెదరచట ఏర్పరచబడిన వారు వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుత్వనే నిత్యము వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుత్వనే నిత్యము ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదామచట ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదామచట వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుత్వనే నిత్యము వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుత్వనే నిత్యము పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుత్వనే నిత్యము వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుత్వనే నిత్యము. కొంచెంసేపు వాక్యము దేవుని వాక్యం పంచుకుంటాం. దానికి ముందుగా సౌరుడు ఈశ్వరయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం వాక్య భాగాన్ని కలిగి ఉంటాం.
మహాపరిషత్తుల తండ్రి, ప్రేమల నాయన స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. ఈ ఉదయ కాలంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క చివరి యాత్రలు మాకు తోడుగా ఉండండి నాయన. మరి ముఖ్యంగా దైవజనుల్ని నాయన సహోదరులు ఎంతో ప్రేమగా రప్పించారు. కొందరాలు స్తుతులు స్తోత్రాలు. అలాగే నా తండ్రి నాయన మరి ఇంకా రాజకుమారి అతను ఎంతో కాలమునైనా మీకోసం నమ్మకంగా బ్రతికి లోకాన్ని ఇచ్చి మీ ఇచ్చిన రాజ్యానికి అందించింది నాయన. మీ బిడ్డకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి నాయన మీ కొందరాలు స్తుతులు స్తోత్రాలు. అలాగే నా తండ్రి అక్క విషయంలో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, బంధువులు నాయన, రక్త సంబంధికులు అందరికీ నాయన ఆదరణ దయచేయండి ప్రభా. అలాగే నా తండ్రి దైవజనులు పాడిన పాటల్ని, చెప్పబోతున్న వాక్యాన్ని కూడా దీవించండి నాయన. ఈ ప్రజల్లో కొందరైనా రక్షణ పొందడానికి మీ వైపు తిరగడానికి సహాయం చేయమని, జరగవలసిన కార్యక్రమాన్ని మీ నాయకత్వంలో జరిగించమని, సమస్తము సది క్రమంగా నిర్విమార్గంగా జరిగించమని యేసు నామములో వినుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైస్తలో. ఈ సందర్భంలో దేవుని వాక్యంలో నుండి మరి వేసన్న కుమారి గారు వారి బైబిల్లో ప్రవేశించారు. వస్తూ ఉంటే అక్కడ మాకు బ్యానర్ చూశాను. అక్కడ ఒక చక్కని వాక్యంతో బ్యానర్ ఉంది. ఆ వాక్యం ఏంటంటే చూడండి, కీర్తన గ్రంథము 116 116 కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరలోకమందున తండ్రి, ప్రభువైన యేసు నామమున పేరిట వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా. విజయల రాజకుమారి గారిని వారిని మీ పిలుపు అందుకొని తన యాత్ర ముగించుకొని తన కొరకే మీరు సిద్ధపరిచిన స్థలమునకు చేరుకునే దాన్ని తీర్చడానికి స్తోత్రం. వారి సందర్భంలో ముస్తాపన కార్యక్రమాలు సహాయం చేయము. వారి యొక్క కుటుంబ సభ్యులేమి, రక్త సంబంధాలను అందరినీ ఆదరించండి. ఈ సమయంలో ఆ వాక్యం దీవెనకరంగా చేయమని ప్రియ ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మరణాన్ని గురించి నేను ఈ సందర్భంలో ఒక 4 విషయాలు చెప్పాలని కోరుతున్నాను. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఏంటంటే మరణములో కూడా విలువ ఉందా? మరణం సంభవించినప్పుడు సాధారణంగా ఏమనుకుంటారంటే అది ఒక కీడు అనుకుంటారు, ఇంకా అంటూ అనుకుంటారు. అందుకని ఏం చేస్తారంటే దినాలు చేసుకుంటారు, వెంట్రుకలు కత్తిరించుకుంటారు, ఏయో పాటిస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారంటే మరణం అనేది ఒక అంటూ అనుకుంటారు, మరణం అనేది ఒక కీడు అనుకుంటారు. కానీ బైబిల్ ఏమని చెబుతుంది? మరణము విలువైనది. డెత్ ఈస్ ప్రెషియస్. ఎవరి మరణం విలువైంది? మరణములో కూడా విలువ ఉందా అంటే ఉంది. ఎవరి మరణములో విలువ ఉంది? ఇక్కడ ఏం రాయబడిందంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. కాబట్టి మరణములో కూడా విలువ ఉందండి. చూడండి, మరణం అనేది నిశ్చయము. పుట్టినటువంటి మానవుడు ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనా సరే, వారు మరణాన్ని ఎదుర్కోవాల్సింది. మానవుని యొక్క జీవితంలో 2 దినాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి జన్మదినము, రెండవది మరణ దినము. జన్మదినాన్ని గురించి ఆలోచన చేస్తే జన్మదినము సాధారణంగా అందరికీ ఒకే విధంగా ఉంటుంది. కానీ మరణాలు వేరుగా ఉంటాయి.
మనం పొందేటువంటి మరణాన్ని బట్టి పరలోకమా లేక నరకమా అనేది ఉంటుంది. ఎవరైతే విలువైనటువంటి మరణాన్ని పొందుకుంటారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి మరణాలు సాధారణంగా 2 విధాలని చెప్పాలి. ఒకటి భక్తి కలిగినటువంటి వారి మరణము, రెండవది భక్తిహీనుల మరణం. ఎవరి మరణము విలువైనదంటే భక్తి కలిగినటువంటి వారు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. ఎందుకు వారి యొక్క మరణము విలువైందంటే వారు భక్తి కలిగినటువంటి వారు. దే ఆర్ గాడ్లీ పీపుల్. వారు భక్తి కలిగినటువంటి వారు కాబట్టి వారి మరణము దేవుని యొక్క దృష్టికి విలువైనటువంటిది. చూడండి, ఇక్కడ మరి యెహోవా భక్తులు అని చెప్పి పిలవబడటానికి, ఎవరైనా భక్తులను చెప్పి పిలవబడటానికి కనీసము 7 లక్షణాలు ఉండాలి. ఎవరైతే యెహోవా భక్తులు లేక భక్తి కలిగినటువంటి వారు అని పిలవబడటానికి కనీసం 7 లక్షణాలు ఉండాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూసే మొదటి విషయము యెహోవా భక్తులు అనగా దీని ఇంగ్లీష్ లో గాడ్లీ అంటే దేవుణ్ణి కలిగినటువంటి వారు. వారి యొక్క మరణము అంత విలువైనదిగా ఉండటానికి కారణం ఏంటంటే వారు భక్తి కలిగినటువంటి వారు. భక్తి అంటే మరి దేవుణ్ణి కలిగినటువంటి వారు. మరణము విలువైనదిగా ఉండాలంటే ప్రియులారా దేవుణ్ణి కలిగి మనము జీవించాలి. లోకంలో ప్రజలు 2 విధాలుగా జీవిస్తున్నారు. దేవుణ్ణి కలిగినటువంటి వారు, దేవుడు లేనటువంటి వారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ అంటాడు, ఒకప్పుడు మనం లోకంలో దేవుడు లేని వారు లోకంలో భక్తిహీనంగా జీవిస్తున్నారు. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో వారు భక్తి గలవారుగా ఉంటారు. భక్తి గలవారు అని చెప్పి పిలవబడటానికి మొదటి విషయం ఏంటంటే దేవుణ్ణి కలిగినటువంటి వారు. వేదెల్ల రాజకుమారి గారు దేవుణ్ణి కలిగి ఉంది, యేసు ప్రభువారిని కలిగి ఉంది కాబట్టి ఆమె మరణము విలువైంది అని చెప్పొచ్చు. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉన్నారంటే మరి దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. దేవుని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆత్మానుసారంగా జీవిస్తారు. దేవుని ఎవరైతే కలిగి ఉంటారో వారు దైవికంగా జీవిస్తారు. చూడండి, శరీరానుసారమైనటువంటి జీవితం మరణానికి దారితీస్తుంది. కానీ ఆత్మానుసారమైనటువంటి జీవితం, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి భక్తులని చెప్పి పిలవబడటానికి మొట్టమొదటి విషయము వారు దేవుణ్ణి కలిగినటువంటి వారు. వేదిల్ల రాజకుమారి గారి యొక్క మరణము దేవుని యొక్క దృష్టికి విలువైనదిగా ఉండడానికి మొదటి కారణము ఆమె దేవుణ్ణి కలిగింది. దేవుడు ఏమైనాడు? ఆత్మ ఉన్నాడు. కాబట్టి ఆమె ఆత్మానుసారంగా శరీర సంబంధమైన కార్యాలు, శరీర సంబంధమైన పాపములన్నిటి నుండి కూడా ఆమె విడుదల పొందుకొని ఆత్మానుసారంగా జీవిస్తూ వచ్చింది. కాబట్టి ఆమె మరణము దేవుని దృష్టికి విలువైంది. ఇక్కడ కూర్చున్నటువంటి మనము ఎలా జీవిస్తున్నాం? ఒకరోజు మనం కూడా సహోదరు వలె మరణాన్ని ఎదుర్కొంటాం. అయితే మన యొక్క మరణము ఏ రీతిగా ఉండబోతుంది? మన మరణము విలువైందిగా ఉండబోతుందా లేకపోతే విలువ లేనిదిగా ఉండబోతుంది? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఎందుకు విలువైనదంటే వారు యెహోవా భక్తులు, ప్రభువు యేసుక్రీస్తునందు భక్తి కలిగినటువంటి వారు, దేవుణ్ణి కలిగినటువంటి వారు. చూడండి, దేవుడు లేకుండా జీవించే జీవితము ఎలాంటిదంటే బుద్ధిహీనమైన జీవితం. కీర్తన 53లో చెప్పినట్లుగా ఆ దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. కాబట్టి దేవుడు లేడని చెప్పేవారు, దేవుడు లేకుండా జీవించేటువంటి వారు ఎలాంటి వారంటే బుద్ధిహీనమైన జీవితం. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనానికి వచ్చినట్లయితే అక్కడ రాయబడింది, వారు తమ మనసులో దేవునికి చోటీనలోకి కనుక చేయరాని కార్యములు చేయడానికి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పాడంట. దేవుడు లేని జీవితము బుద్ధిహీనమైన జీవితం. దేవుడు లేని జీవితము అది ఒక భ్రష్టమైన జీవితం. కానీ దేవుణ్ణి కలిగి ఉన్న జీవితము అది ఆత్మానుసారమైన జీవితం. దేవుణ్ణి కలిగినటువంటి జీవితము అది విలువైన జీవితం. ఈ మధ్యాహ్న కాలములు
కూడి వచ్చినటువంటి మనము ఈ సందర్భంలో దేవుని కలిగి ఉంటున్నావా ప్రేమ సహోదరి? దేవుని కలిగి ఉంటున్నావా ప్రేమైనటువంటి సహోదరుడా? సహోదరి యొక్క మరణము దేవుని యొక్క దృష్టికి విలువైందిగా ఉండడానికి మొట్టమొదటి కారణము ఆమె దేవుణ్ణి కలిగి ఉంది. తర్వాత రెండవ విషయం ఏం చెప్పాలంటే, రెండవది సామెతల గ్రంథము ఎవరు చదవాలి? 8వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకున్నటే. తరువాత సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోతారు. భక్తులంటే ఎవరు? యెహోవా భక్తులు అని చెప్పి పిలబడేటువంటి వారు ఎవరంటే చెడుతనాన్ని అసహించుకున్నటువంటి వారు, చెడుతనం నుండి దూరమైపోయినటువంటి వారు. దేవుని భక్తుల మరణము దేవుని దృష్టికి ఎందుకు విలువైందంటే వారు పాపాన్ని అసహించుకున్నటువంటి వారు, పాపము నుండి తొలగిపోయినటువంటి వారు. లోకంలో చూస్తే ప్రియులారా, పాపాన్ని ప్రేమించే లోకం ఇది, పాపములో జీవించేటువంటి లోకం ఇది. ఇలాంటి లోకంలో మరి దేవుణ్ణి కలిగి పాపములకు దూరమైపోవుట, పాపాన్ని అసహించుకునుట అనేది అది భక్తి జీవితానికి సంబంధించింది. కాబట్టి యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి విలువగా ఉండటానికి ఒకటి వారు దేవుణ్ణి కలిగిన వారు, రెండవది పాపము నుండి వేరైపోయినటువంటి వారు, పాపము నుండి దూరమైనటువంటి వారు. ఈ మధ్యాహ్న కాలంలో ఒకరోజు మనం కూడా ఈ లోకము మరణాన్ని ఎదుర్కొంటాం. పాపములో జీవిస్తున్నావా లేకపోతే పాపం నుండి దూరమైపోయినావా? భక్తి అంటే ఏంటి అర్థము? భక్తి అంటే పాపమును అసహించుకొనుట. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు పాపములో జీవించలేరు. అది ఎలాంటి పాపమైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా బహిరంగమైన పాపమైనా రహస్యమైనా సరే, భక్తి కలిగినటువంటి వారు పాపాన్ని సహించుకోలేరు. పాపము నుండి వారు దూరమైపోయే వారు ఉంటారు. కాబట్టి యెహోవా భక్తులు అని చెప్పి వారు పిలవటానికి రెండవది వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన వారు చెడుతనం నుండి దూరమైపోయినటువంటి వారు అని చెప్పాలి. దాని తర్వాత మూడవ విషయం ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. బిగ్గరగా చదవండి ఎవరైనా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల. చూసారా, నోటికి కళ్ళెము పెట్టుకోకుండా భక్తి గలవాడని చెప్పి అనుకుంటేనట వాడి భక్తి మోసకరమై. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు తమ నోటికి కళ్ళెం పెట్టుకుంటారు. లోకస్తులు మాట్లాడినట్టుగా వారు మాట్లాడరు, లోకస్తులు దూషించినట్టుగా దూషించరు, లోకస్తులు బూతులు మాట్లాడినట్టుగా మాట్లాడరు. వారి నోటికి కళ్ళెం పెట్టుకొని వారి మాటలు ఎలా ఉంటాయంటే దైవికంగా ఉంటాయి, ఆదరించేవిగా ఉంటాయి, ఎదుటి వారిని బలపరిచేవిగా ఉంటాయి. సామెతల గ్రంథము 10వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతుంది. నీతిమంతుని యొక్క నోరు జీవపు ఊట అని చెప్పి వ్రాయబడి. కాబట్టి నీతిమంతుడు నోరు తెరిస్తే ఆ నోట్లో నుంచి ఏమొస్తుంది? జీవం ప్రవహిస్తుంది. నీతిమంతుడు నోరు తెరిచి ఇతరులకు జీవాన్ని ఇచ్చేవాడు ఉంటాడు. యెహోవా భక్తులు అని చెప్పి పిలవటానికి మూడో విషయం ఏంటంటే వారు తమ నోటిని అదుపులో ఉంచుకున్నటువంటి వారు, తమ నోటికి కళ్ళెమును పెట్టుకున్నటువంటి వారు, తమ నోటితో పాపము చేయని వారు. 39వ కీర్తన 1వ వచనంలో దావీదు అంటాడు, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందని అంటాడు. కాబట్టి భక్తి కలిగిన వారంటే తమ నోటికి కళ్ళెము పెట్టుకున్నటువంటి వారు. లోకస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడేటువంటి వారు కాదు, లోకస్తులు దూషించినట్లుగా దూషించేటువంటి వారు కాదు. వారు తమ నోరు తెరిస్తే ఇతరులకు జీవాన్ని ఇచ్చేవారుగా, ఇతరులకు మరి జీవం పోసేవారు ఉంటారు.
ఇది భక్తి గల వారి యొక్క జీవితం. 3 విషయాలు చెప్పాను. యెహోవా భక్తులు అని చెప్పి పిలవటానికి మొట్టమొదటిగా వారు దేవుణ్ణి కలిగినటువంటి వారు, రెండవదిగా చూస్తే చెడుతనం నుండి తొలగిపోయినటువంటి వారు, మూడవదిగా చూస్తే నోటికి కళ్ళం పెట్టుకున్నటువంటి వారు. ఈనాడు చూస్తాం చాలా మంది ప్రార్థనకి వెళుతుంటారే కానీ నోరు అదుపులో ఉంచుకోరు. నోటున ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు. వారు ఎలా మరి భక్తి గల వారు అవుతారు. అందుకే యాకోబు పత్రికలో వ్రాయబడి ఉంది, ఇదే నోటితోనంటే ఏం చేస్తారు? దేవుని స్తుతిస్తారు. ఇదే నోటితోనే దేవుని పోలిగా పుట్టినటువంటి మానవుల్ని శపిస్తారు. నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు అని చెప్తాడు అక్కడ. కాబట్టి యెహోవా భక్తులు అంటే తమ నోటిని అదుపులో ఉంచుకున్నటువంటి వారు. తర్వాత 4వ విషయం అక్కడే ఉంటుంది. 27వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అంటున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి, పవిత్రమైన భక్తి ఏంటంటే అక్కడ 2 విషయాలు చెప్పాడు. ఏంటా 2 విషయాలు? చదువు. దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట. ఇది భక్తి గల వారి యొక్క జీవితం. భక్తి గల వారు ఏం చేస్తారు? తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి, యథార్థమైన భక్తి ఏంటంటే విధవరాండ్లను, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులను పరామర్శించుట. ఎప్పుడైనా చేశాడా? ఎవరైతే భక్తి కలిగి ఉంటారో ఆ అనాథులైన పిల్లలను చూసినప్పుడు, విధవరాండ్లను చూసినప్పుడు వారికి సహాయపడాలి, వారికి ఏదైనా చేయాలి అనేటువంటి ప్రేమ కలిగి ఉంటారు. సో దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ గాడ్లీ లైఫ్. అది అటువంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారు భయభక్తులు గలవారని చెప్పవచ్చు. కాబట్టి 4వదిగా భక్తి గలవారని చెప్పి పిలవటానికి ఇక్కడ విధవరాండ్లను మరి దిక్కులేని పిల్లలను ఆదరించే వారిగా ఉంటారు. ఇంకో ప్రాముఖ్యమైన మాట ఉంది అక్కడ, చదవండి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇకలోక మాలిన్యమును తనకు అంటకుండా తను కాపాడుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం కలిగి ఉన్నారో, భక్తి కలిగినటువంటి వారిగా ఉన్నారో, వారికి ఉన్న ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే ఈ లోక మాలిన్యం. లోకములో మనం ఉన్నాం, రక్షణ పొందిన వారమే, కానీ శరీరంలో ఉన్న మన చుట్టూ లోకమంతా కూడా మాలిన్యము. లోక మాలిన్యము వారి కంటకుండా ఎవరైతే కాపాడుకుంటారో వారే భక్తి కలిగినటువంటి వారు. అలాంటి వారి యొక్క మరణము దేవుని యొక్క దృష్టికి విలువైనదిగా ఉంటుందని బైబిల్ చెబుతుంది. చూడండి, ఇక్కడ ఎందరో చాలా మంది రక్షణ పొందినటువంటి వారు ఈ లోక మాలిన్యాన్ని అంటుకోకుండా బ్రతకలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ భక్తి కలిగిన వారు విధవరాండ్లను పరామర్శిస్తూ, తర్వాత దిక్కులేని వారిని పరామర్శిస్తూ ఈ లోక మాలిన్యము అంటకుండా వారు బ్రతుకుతూ ఉంటారు. ఇది భక్తి గల జీవితం. కాబట్టి ఇలాంటి వారి యొక్క మరణము దేవుని దృష్టికి విలువైనది. తర్వాత 5వదిగా చూడండి, 5వ తలపు కీర్తన గ్రంథము 16వ కీర్తన 3వ వచనం చదువు. 16వ కీర్తన 3వ వచనం. నేను ఇలాగను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరంటమ్మా శ్రేష్ఠులు? భక్తి కలిగినటువంటి వారు. దావీదు అంటున్నాడు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. కాబట్టి ఎవరైతే ఇలా భక్తి కలిగినటువంటి వారిగా జీవిస్తారో వారి జీవితం ఎలాంటిదంటే శ్రేష్టమైన జీవితం. భక్తిగా జీవించే వారి యొక్క జీవితము శ్రేష్టమైంది. కాబట్టి 5 కారణాలను బట్టి వారి మరణము దేవుని యొక్క దృష్టికి విలువైందిగా ఉంది. వారి మరణములో విలువ ఉన్నది. అంత మాత్రమే కాదు, విలువైనటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తము చేత వారు కొనబడినటువంటి వారు. యేసు ప్రభునందలి విలువైన విశ్వాసము కలిగినటువంటి వారు. యేసు ప్రభు వారి యొక్క రక్తం ఎటువంటిది? విలువైనటువంటి రక్తము.
గొర్రెపిల్ల రక్తము చేత వారు విమోచించబడినటువంటి వారు, కడగబడినటువంటి వారు, పరిశుద్ధపరచబడినటువంటి వారు. ఆ విలువైన రక్తం చేత వారు కొనబడి నీతిగా తీర్చబడ్డారు కాబట్టి వారి మరణము దేవుని దృష్టికి విలువైనటువంటి. కాబట్టి రాజ్ కుమార్ గారు యేసు ప్రభునందు భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డగా ఆమె మరణము దేవుని దృష్టికి విలువైందిగా ఉంది. కాబట్టి ఒక రోజు మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టబోతాం. మన యొక్క మరణము ఎలా ఉండబోతుంది? Are you going to face a precious death or something else? మనం విలువైనటువంటి మరణాన్ని ఎదుర్కోబోతామా, లేకపోతే ఇంకేమైనా ఎదుర్కొంటామా? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనటువంటి. తరువాత ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 14:13. ప్రభునందు మృతులందు మృతుడు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా ఉంచిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని. అక్కడేమో మరణము విలువైందన్నాడు, ఇక్కడేమన్నాడు మరణము ధన్యకరమైంది. ఏంటి మరణములో కూడా ధన్యత ఉందా? Is there a blessedness even in death? మరణములో కూడా మరి ధన్యత ఉన్నదా అంటే అవును. ఎవరైతే ప్రభునందు మృతి చెందుతారు, ప్రభువును కలిగి ఆయనందు మరణిస్తారు, ఆయనందు మృతి చెందుతారు, వారి యొక్క మరణము విలువైంది. అందుకే ప్రియులారా, ఈ మరణం మనకు అంటు కాదు, ఈ మరణం మనకేదో కీడు కాదు. మనం కడుక్కొని శుభ్రం చేసుకోవాల్సిన మరి లోకసులు చేసుకున్నట్టుగా చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. కారణం ఏంటంటే భక్తి గల వారు వెళ్ళిపోయిన తర్వాత వెనుకున్న మనకు ఆశీర్వాదం ఉంటుంది. అబ్రహాము చనిపోయిన తర్వాత, అబ్రహాము వెళ్ళిపోయిన తర్వాత మరి తన కుమారుని ఇస్సాకునకు ఏమన్నా కీడు అంటిందా, ఏమన్నా మరి అంటిందా అంటే లేదు. అబ్రహాము దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకును దీవించాడు దేవుడు. కాబట్టి ఎవరైతే భక్తి గల వారై విలువైన మరణాన్ని పొందుకొని, ధన్యకరమైన మరణాన్ని పొందుకొని ప్రభు సన్నిధికి చేరుకుంటారో విడబడ్డ వారికి ఆశీర్వాదం ఉంటుంది, ఆదరణ ఉంటుంది. తర్వాత చూడండి ఫిలిప్పీ పత్రిక, మొదటి అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చూసారు, ఇక్కడేమంటాడు చావులో లాభం ఉంది. ఏంటి చావులో లాభం ఉందా? లోకస్తులు వింటా ఉంటే ఒకవేళ ఇది వారికి ఆశ్చర్యంగా ఉండొచ్చేమో, కానీ అవును, విశ్వాస యొక్క మరణంలో విలువ ఉంది, విశ్వాస యొక్క మరణంలో ధన్యత ఉంది, విశ్వాస యొక్క మరణంలో లాభం ఉంది. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం అంట. లోకములో వ్యాపారాలు ఎందుకు చేస్తారు? లోకములో పనులు ఎందుకు చేస్తున్నారు? ప్రతి దాంట్లో లాభం పొందాలని చూస్తారు. అది ఇక్కడ చూస్తే మరణములో లాభము. పౌలు గారు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభము. ఏంటి ఆ లాభము? ఇంకా 23వ వచనం. ఎరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. ఏమంటాడంటే అది నాకు మరీ మేలు. మరణములో ఏమున్నదంట? మేలని చెప్తా. 4 విషయాలు: మరణములో విలువ, మరణములో ధన్యత, మరణములో లాభము, మరణములో మేలు. ఇంతకీ ఈ 4 రకాల విషయాలు ఎవరి మరణము? యెహోవా భక్తుల మరణం. భక్తిహీనుల మరణము కాదండి. కాబట్టి లోకంలో మరణాలు 2 రకాలుగా జరుగుతున్నాయి. నేను ముందుగా చెప్పినట్లు మరణాన్ని బట్టి డెస్టినేషన్ ఉంటుంది. ఎలాంటి మరణాన్ని పొందుతారు? విలువైన మరణాన్ని పొందితే పరలోకం ఉంటుంది. ఒకవేళ భక్తిహీనమైన మరణాన్ని పొందుకుంటే వారు పరలోకానికి చేరుకోలేరు, దేవుని చూడలేరు. ఎవరైతే భక్తిహీనంగా జీవించి మరణిస్తారో వారి కొరికే పాతాళ లోకము కాని పెట్టుకోలేవు. ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు కూడా మరణించి పాతాళ లోకమునకు
అగ్నిగుండానికి వెళ్ళట ఆ దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆ ప్రేమటువంటి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టుకొని శరీరధారిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. ప్రేమ కలిగినటువంటి దేవుడు ఎవరు కూడా పాపములో మరణించి అగ్నిగుండానికి నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే పాపుని రక్షించడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. పాపము లేకుండా ఆయన జన్మించాడు, పాపము లేకుండా ఆయన జీవించాడు. చివరికి పాపము లేని తన పవిత్రమైన జీవితాన్ని కలువరి శిలువలో సర్వలోక మానవాళి కొరకై ప్రాయశ్చిత్తార్థ బలిగా యేసుక్రీస్తు ప్రభువారు లేఖన ప్రకారము శిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మరణమును జయించి మరణపు మూలును విరిచి మృతుల్లో నుంచి ఆదిశమూతుడిగా మొట్టమొదటి వాడిగా ఆయన తిరిగి లేచాడండి. ఇప్పుడు ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ భాష మాట్లాడేవారైనా, ఎవరైనా సరే అందరికీ దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. ఎవరైతే ఆ ప్రభును చేర్చుకొని ఆయనందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఇప్పుడు చెప్పిన ఈ 5 అంతల విధానంలో ఎవరైతే జీవిస్తారో వారి ముగింపు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూస్తాం. ఏంటంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కార్య ఆరంభము విజయ్ కుమారి గారి ఎలా ఉంది? పాపంలో జన్మించి ఉంటారు, లోకంలో జీవించి ఉంటారు. కానీ ఈరోజు సామయిక ముగింపు ఒక విలువైందిగా ఉంది, ధన్యకరమైందిగా ఉంది, మేలుకరమైందిగా ఉంది, లాభకరమైందిగా ఉంది, ఆశీర్వాదకరమైనదిగా ఉంది. ఎలా ఇది జరిగిందంటే యేసు ప్రభువును బట్టి, ఆయన యొక్క అమూల్యమైన రక్తమును బట్టి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములందరి విశ్వాసము ద్వారా ఈ గొప్ప రక్షణ భాగ్యం అనేది అనుగ్రహించబడింది. తర్వాత ఇంకా ఇక్కడ ఎవరైతే కూర్చుని ఉన్నారో, రక్షణ లేని వారు ఇంకెవరైనా ఉన్నట్లయితే గౌరవ సమాయ మరణానికంట మర్యాద లేదంట. ఎప్పుడైనా రావచ్చు, ఏ వయసులోనూ రావచ్చు. ఒకవేళ ఈ మధ్యాహ్న కాలం, ఈ రాత్రి ఒకవేళ నేను మరణాన్ని ఎదుర్కొంటే ఎక్కడ ఉండబోతాను? వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్? వేర్ ఆర్ యు గోయింగ్ టు బి? ఎక్కడ ఉండబోతున్నా? ఇక్కడ చూస్తే భక్తుల మరణము విలువైందిగా మనం చూస్తున్నాం. యెహోవా భక్తుల మరణము విలువైందిగా ఉంచడానికి వారు దేవుణ్ణి కలిగిన వారని చెప్పుకున్నారు. రెండవది, చెడుతనం నుండి దూరమైపోయిన వారని చెప్పుకున్నారు. నోటిని అదుపులో ఉంచుకున్నటువంటి వారు, లోక మాలిన్యము హంటని వారు. తర్వాత ఈ లోకములో శ్రేష్ఠులు. కాబట్టి వారు శ్రేష్ఠులు. కాబట్టి ఎక్కడ పోతున్నారు ఇప్పుడు? శ్రేష్టమైన దేశం. ఒక మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీ 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏ దేశం అంటండి? మరియు వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. కాబట్టి అందుచేత తాను వారి దేవుడును అనిపించుకోవడానికి ఆ దేవుడు సిగ్గుపడడంట. రాజకుమారిక దేవుణ్ణి నేను ఆ దేవుడు చెప్పడానికి సిగ్గుపడటం లేదు. కారణం ఏంటంటే ఆమె శ్రేష్ఠురాలు, శ్రేష్టమైన జీవితం జీవించి. అందుకే మనం ఈ పాట పాడుతూ ఉంటాం కదా, వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదము శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం,
మన దేశం అతి ఉత్తమం. తర్వాత మనకు ఆదరణ ఏంటంటే ఒక మాట చదివి 1వ దశలోని పత్రిక 4వ అధ్యాయం 1 Thessalonians chapter 4 and verse 18 please. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. చనిపోయిన వారి విషయమై మనకు ఒక నిరీక్షణ ఉంది. నేను మా తండ్రి గారు చనిపోయినప్పుడు ఆర్మీలో ఉన్నప్పుడు అస్సాం జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఉన్నప్పుడు చివరిసారిగా రాలేకపోయినందుకు చివరిసారి చూడలేకపోయింది. చాలా బాధపడి ఏడుస్తూ ఉంటే నాకు ఒక దర్శనం కలిగింది. ఏంటి ఆ దర్శనం అంటే, మా నాన్నగారు చనిపోయి పరలోకములో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ అలాంటి వారి సమక్షంలో ఉన్నట్టుగా ప్రభు నాకు చూపించినప్పుడు ఆదరణ కలిగి. కాబట్టి ఈనాడు ఎవరైతే భక్తి గలవారై విలువైనటువంటి మరణాన్ని పొందుకున్నారో వారు ఎక్కడ ఉండబోతున్నారంటే పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు పెద్దలతో పాటు ఉండబోతున్నారు. ప్రభు రాకడలో ప్రభు వారిని తీసుకొని వస్తారు. ఇది తాత్కాలిక ఏడవాదు. రోజు మనం చూస్తామనేటువంటి నిరీక్షణ ఉన్నది. కాబట్టి ఈ మాటల చేత నేను ఒకరినొకరు ఈ మాటలను ప్రభు దయచేసి గమనించండి. ప్రార్థన అయిన అనంతరమే సహోదరిని మరి బాక్స్లో పెట్టి మరి చేయించి ఆ యొక్క బెరగా చేసి తీసుకొచ్చి 10 నిమిషాలు అక్కడ గడిపి అక్కడి నుంచి బయలు గ్రౌండ్కి వెళ్ళిపోతాం. సరే, ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామానికి వందన స్తోత్రాలు ఇస్తూ ఉన్నాం ప్రభు. మీకు ఇచ్చినటువంటి మరి దినాన కొన్ని దాసరాలు రాజకుమారి గారి భూస్థాపన కార్యక్రమంలో అది చెప్పబడిన మాటలను బట్టి మరి యెహోవా భక్తులు ఆయన దృష్టికి మాకు విలువైనదని మీ లేఖనాల ద్వారా మీ దాసుల ద్వారా ప్రకటిస్తూ వచ్చారు. మరి ఒకరి జన్మదినము కన్నా మరణదినమే మేలుకరంగా ఉన్నట్లుగా, సుగంధ తైలముల కన్నా మరి విలువైనదిగా మరి దాసు మరణాన్ని దినము మరి గొప్పదిగా ఎంచి మరి ఆమె భూస్థాపన కార్యక్రమంలో అనేకులు రక్షణ కలిగినట్లుగా కృపగా చేయండి. ప్రతి కుటుంబాన్ని మరి ఆదరణకర్తగా మరి తాను లేని లోటు తన కుటుంబస్తులకు మీరే ఆదరణకర్తగా ఉండి మరి ఆమె లేని లోటును మీరు పూర్తి చేస్తూ ఈ కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థిస్తూ ప్రభుత్వం సాగుతుండగా మీరు మాకు ముందుగా తోడయ్యుండి నడిపిస్తున్నాను. వచ్చిన ప్రియులు, బంధువులు, స్నేహితులు, సహపాఠి విశ్వాసులు, దైవ సేవకులు వారిని బట్టి మీరు జరిగిస్తూ వచ్చిన ఈ పరిస్థితి అంతటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువుల వారి నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సహోదరి యొక్క కోరిక మేరకు మరి సహోదరిని బెరాక చర్చికి తీసుకెళ్తాం. అయితే ప్రియులు ఒక సంగతి గమనించాలా, చర్చి ముందు కానీ చర్చిలో కానీ పువ్వులు మాత్రం జల్లొద్దు. దయచేసి గమనించండి, పువ్వులు జల్లకుండా చెప్పులు కూడా బయట విడిచి లోపలికి వచ్చేవారు అంటే చాలా మంది తెలియదు కాబట్టి మరి తెలియపరుస్తున్నాము. చర్చి దగ్గర పువ్వులు జల్లకుండా లోపల అలాగే చెప్పులు కూడా బయట విడిచి రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.
అన్ని స్విచ్ ఆపేస్తున్నా అక్కడ ఉంటుంది వాడికి కింద పడదామా? ఓకే చేశారా వైర్ తీ ఇట్లా పడే తీసే పీకే నానా అది ఫోల్డ్ చేసి తల కింద పెట్టు కావాలి ఫోల్డ్ చేసి తల కింద పెట్టు ఫోల్డ్ చేసి సైడ్ డౌన్గా ఉంది హెడ్ కొంచెం తల కింద పెట్టు Hallelujah.
దయచేసి గమనించండి, దయచేసి కూర్చోరండి. ఇంకా ఎవరైనా చూడవలసిన వారిని చూస్తారు. ఒక 10 నిమిషాలు దైవదాసులు కొన్ని మాటలు చెప్తారు. ఆ 10 నిమిషాల తర్వాత మనం మన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తాము. దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి ఎవరైనా చూడవలసిన వారంటే చూడవలసిందిగా ప్రభు బయట మనం చేస్తున్నాం. రండి. దేవుని వాక్యంలో నుండి రక్షణ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మౌలికసారి చదువుకుందాం. రక్షణ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము మౌలికసారి చదువు. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు వారి విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇక్కడ అపొస్తలుడైన యోహాను గారు దర్శనము చూస్తూ ఉన్నప్పుడు పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా ఆయన విన్నాడు. ఆ స్వరము ఏమని చెప్పిందంటే, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు. ఈ మాట మనం బాగా గమనించాలి. ప్రభునందు మృతులు. ఇప్పుడు ప్రపంచంలో మృతుల లెక్క తీసుకుంటే రోజు ప్రపంచంలో వేల మంది, లక్షల మంది చనిపోతారు. మరి ఈ చనిపోయినటువంటి వారందరూ ఎక్కడ చనిపోతున్నారు? ఇక్కడ చూస్తే ప్రభువునందు ఒకటి లోకంలో మరణాలు 2 విధాలుగా చెప్పవచ్చు. ప్రభువునందు పొందేటువంటి మరణము, ప్రభువునందు వెలబడ్డ పొందేటువంటి మరణం. అది ఇక్కడ ఏ మరణము ధన్యకరమైంది, ఏ మరణము ఆశీర్వాదకరమైంది అని ఇక్కడ చెప్పాడంటే, ప్రభువునందు మృతులు ధన్యులని చెప్పకముందు వారు ప్రభులో వచ్చి ఉంటారు, ప్రభులో జీవించి ఉంటారు. వారి యొక్క మరణము ధన్యకరణ కాకముందు వారు ప్రభులో వచ్చిన వారు ఉంటారు. కాబట్టి ఎవరైతే ప్రభులోనికి వస్తారో, ప్రభులో జీవిస్తారో వారి మరణము ప్రభునందు ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారి మరణము ప్రభునందు ధన్యకరంగా ఉంటుంది. ప్రభునందు చూడండి, ఎన్నో ధన్యతలు ఉన్నాయి. యేసు ప్రభునందు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. వారి యొక్క ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది ఏంటంటే పాపములు క్షమించబడుట. 32వ కీర్తన 1వ వచనములో దావీదు చెప్పినట్లుగా, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. కాబట్టి మానవుని పాపముల క్షమాపణ ఎక్కడ జరుగుతుంది అని మనము విచారణ చేస్తే యేసు ప్రభునందే మానవునికి పాప క్షమాపణ ఎక్కడంటే ఆకాశం కింద మనసులో ఇవ్వబడినటువంటి ఏ నామములో రక్షణ లేదు, ఈ నామములే అనగా ప్రభువైన
అధ్యాయము 12వ వచనములో అపోస్తలుడు ప్రకటించినట్లుగా అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేదు. ఆకాశం కింద మనుషుల్లో చాలా నామాలు ఉన్నాయి. There are so many names under heaven. ఈ ఆకాశం కింద ఎన్నో నామాలు ఉన్నాయి, కానీ ఏ నామములు కూడా రక్షణ లేదండి. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే మానవునికి రక్షణ. కాబట్టి యేసు ప్రభువునందు ఉన్న అనేక రకమైన ధన్యతలలో the first and the foremost blessed thing, ప్రభువులో ఉన్నటువంటి మొట్టమొదటి ధన్యత ఏంటంటే మన పాపములు క్షమించబడుట. దావీదు గారు చెప్పినట్లు తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు. ఈ ధన్యత లేకుండా మరణంలో ధన్యత రాదు. ఒకేసారి డైరెక్ట్ గా మరణంలో ధన్యత రాదండి. ముందు జీవితంలో ధన్యత పొందాలి. ఏంటి జీవితంలో ధన్యత పొందుతాయంటే పాప క్షమాపణ పొందాలి. యేసు ప్రభునందలి విశ్వాసం ద్వారా పాప క్షమాపణ పొందుకున్నప్పుడు అప్పుడు వారి యొక్క మరణము కూడా ధన్యకరమైనదిగా ఉంటుంది. తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. పాప క్షమాపణ ఎలా పొందుకుంటాము అనంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. కాబట్టి మానవుడు పాప క్షమాపణ ఎలా పొందుకుంటాడంటే యేసు ప్రభునందలి విశ్వాసము ద్వారా. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులమని తీర్చబడుచున్నాం. ఇంకా 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. కాబట్టి యేసు ప్రభునందలి విశ్వాసం ద్వారా పాప క్షమాపణ పొందుకుంటున్నాం. ఆయన రక్తములో మన పాపములు క్షమించబడుతున్నాం. ఈ కార్యం ఎప్పుడు జరుగుతుందంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మన పాపములను ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. యేసు రక్తము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. లోకములో మానవుడు పాపాన్ని బట్టి ధన్యత లేనివాడు, ఆశీర్వాదము లేనివాడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే వారి యొక్క పాపములను తీసివేసి వారి పాపములకు క్షమాపణ కలిగించి వారి యొక్క ధన్యునిగా, వారి ఆశీర్వాద కారకునిగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ప్రాణ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం ప్రకారము అంతటి ఇప్పటి నుండి ప్రభువునందు. కాబట్టి ప్రభువునందు ఉన్న మొట్టమొదటి ధన్యత ఏంటంటే పాప క్షమాపణ అనే ధన్యత. దాని తర్వాత మరొక విషయం 2వ కొరింథీ 5వ అధ్యాయం 2 Corinthians chapter 5 and verse 17 please. 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున యెడల నూతన సృష్టి, పాతవి గతించనిదిగో సమస్తమును క్రొత్తమాయె. క్రీస్తునందు ఎవరైనా రాగానే వారిని పాప క్షమాపణ ధన్యత పొందుకుంటాడు. రెండవది ఇక్కడ చూస్తే నూతన సృష్టి, కాగా ఎవడైనను క్రీస్తునందున యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తమాయె. పాతదంటే క్రొత్తదంటే పాతది అనగా దుర్మార్గపు జీవితం, పాప సంబంధమైన జీవితం. యేసుక్రీస్తు ప్రభువునికి మనం వచ్చిన వెంటనే పాపది తొలగించబడుతుంది, పాపము తొలగించబడుతుంది. యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనను కడిగి పవిత్రపరుస్తుంది. కాబట్టి ప్రభువు నందు ముచ్చపడిగా పాప క్షమాపణని ధన్యత పొందుకుంటారు. దాని తర్వాత ప్రభునందు నూతన సృష్టిగా చేయబడి ఈరోజు
క్రీస్తు ఆ మరణ దినం వచ్చినప్పుడు వారి మరణము ప్రభునందు ఎలా ఉంటుందంటే ధన్యకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారు తమ ప్రయాసములు మాని. ఇక వారికి ఏ ప్రయాస లేదు, ఏ బాధ లేదు, ఏ వ్యాధి లేదు. ఎక్కడైతే విశ్రాంతి ఉంటుందో ఆ స్థలములకు వారి కొనుక్కోబడ్డారు. కాబట్టి ప్రభునందని ఈ మరణము వృత్తి ధన్యకరమైన. ప్రభునందు క్రీడల ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పాపక్షమాపణ అనే ఆశీర్వాదం, నూతన సృష్టి అనేటువంటి ఆశీర్వాదం. ఇంకా ఎఫెసీ 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. ఇక్కడ చూడండి, క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎవరంటే ప్రతి ఆశీర్వాదానికి ఆయన మూలము. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి యేసు ప్రభువు మూలమై. జీసస్ క్రైస్ట్ is the source of all blessings, heavenly blessings and spiritual blessings. పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి యేసు ప్రభువు మూలమై. కాబట్టి యేసు ప్రభువు లేకుండా ప్రియులారా మన జీవితంలో ధన్యత లేదు, మరణంలో ధన్యత. ఎప్పుడైతే యేసు ప్రభువుని కలిగి మన జీవితంలో ధన్యత పొందుకుంటామో మన మరణము కూడా ధన్యకరమైనదిగా ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్పాడు, అంతటా ఇప్పటి నుండి విశ్రాంతి కుమారి గారు ఆమె ప్రభునందు పాపక్షమాపణ ధన్యత పొందుతారు. ప్రభునందు ఆమె నూతన సృష్టిగా చేయబడింది. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుతుంది. కాబట్టి ఈ రోజు ఆమె మరణము ప్రభునందు ఒక ధన్యకరమైనదిగా. కాబట్టి ధన్యకరమైనటువంటి మరణంలో ఆదరణ ఉంది. ఏంటి ఆదరణ అంటే, నా తల్లి ప్రభు దగ్గర తీసుకొని పోబడింది, పరలోక రాజ్యంలో తీసుకోబడింది. ఎక్కడైతే వేదన లేదు, బాధ లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, ఎక్కడైతే సదాకాలము ఆనందం ఉంటుందో అట్టి స్థలానికి ఆమె తీసుకోబోదు. కాబట్టి ధన్యకరమైన మరణంలో there is a comfort in a blessed death. ధన్యకరమైన మరణంలో ఆదరణ. కాబట్టి ఈ మరణం మనకు దుఃఖాన్ని కలిగించదు, ఒకరోజు వారిని చూస్తామనేటువంటి నిరీక్షణ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా వచ్చిన మనం కూడా ఒకరోజు మరణాన్ని ఎదుర్కోవాలి. ప్రభునందన జీవితము ధన్యకరమైన, ప్రభునందన జీవితము ఆశీర్వాదకరమైన. ఇలా ఎప్పుడైతే ప్రభునందు ఒక ఆశీర్వాదకరమైన ఒక ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తూ మన యాత్ర ముగింపుకు వచ్చినప్పుడు, ప్రభు పిలుపు అందుకున్నప్పుడు ఆ పిలుపు, ఆ మరణము ఎంత విలువైంది, ఎంత ధన్యకరమైంది, ఎంత లాభకరమైంది, ఎంత మేలుకరమైంది. ఇది మరణంలో విడుబడిన వారికి ఆదరణ ఉంటుంది. ఒకరోజు వారిని చూస్తామనే నిరీక్షణ ఉంటుంది. ఈ కొద్ది మాత్రలను ప్రభు దేవుడు ఇప్పుడు వచ్చిన మనం అందరి స్వరూపంలో ఆశీర్వాదకరంగా చేయగా ప్రార్థన. గమనించండి, ఇప్పుడు ప్రార్థన చేస్తారు. రత్నరాజు అన్న వేదన రత్నరాజు ప్రార్థన చేస్తారు. తర్వాత 2 వచనాలు పాడతారు. చూడవలసిన వారు చూడండి. చివరిగా అక్కడి నుంచి మనం బయలుదేరి బయలుకి వెళ్తాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి గల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. ప్రభువులను నిలిపినందున వారు ధన్యులని నీ లేఖనం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా.
యెహోవా భక్తుల యొక్క మరణము నీ దృష్టికి విలువైనదని నీ దాసుల పక్షాన నీ దాసుల ద్వారా మీరు అనేక విషయాలు తెలియపరిచి ఈ శ్రమల ప్రభు చెప్పబడిన మాటలు ప్రభా కుటుంబానికి ఆదరణ ఓర్పు దయచేయండి. ఎవరైతే ఈ దాసుల బంధువులు స్నేహితులు ఇరువురు ఎవరైతే వచ్చారో ప్రభా రక్షణ లేని వారికి రక్షణ అనిపించండి, మార్మల్స్ లేని వారికి మార్మల్ వారి కూడా ప్రభా నీ అందరూ నూతన సృష్టిగా చేయబడతానికి కావలసిన కృపను అనిపించండి. ఈ సమయాన్ని ప్రభావ మీరు ఇచ్చారు. ఈ దాసనాలకు కూడా ప్రభావ గత దినాలుగా మీరు ఈ భూమి జన్మించి అలాగే మీ యొక్క ఆకర్షణ చేత కృప చేత గొప్ప రక్షణ ఇచ్చారు. మీ భక్తులుగా చేస్తున్నారు. మీ కొరకునైనా జీవించడానికి సహాయం చేశారు. క్రమంలో బాధలు అనారోగ్యాలు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రభావ మీరు అనుభవించిన విశ్వాసాన్ని కాపాడుతూ ఈ నిన్న దినాలు ప్రభావ మీ అందరూ నిద్రించడానికి మీరు పిలుచుకున్నారు. అందరి బట్టి కూడా మీకు ప్రపంచం వస్తుంది. విడిచిపెట్టిన కుటుంబాలకు ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి, అలాగే సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ముందన్నా ప్రభావ ఆ యొక్క కార్యక్రమం అంతటికీ కూడా మీరే సహాయించండి. కేవలం మీ మహిమాత్మే జరిపించుకోండి, అన్ని విషయంలో చూపించుకోండి. ఇప్పటి వరకు కూడా సహాయం చేశారు, కృతజ్ఞత చెల్లిస్తుంది. సమాధానం దయచేయండి. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్స్ పాటలు పాడుతుండగా దయచేసి చూడవలసిన వారు చివరిగా మరి ఎవరైనా చూడవలసిన వారిని దయచేసి చూడండి. 2 వచనాలు పాడతారు. మనం బయలుదేరి బయలుదేరి వెళ్తాం. చుట్టాలు అవుతారా ఏంది?
పట్టుకున్నాడు కానీ జాగ్రత్త పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను రక్షకుని చెంతకు ఎప్పుడెగేదను వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడెగేదను వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదా మదిలో ఆయన చెంతనుందా కాంక్షించేదా మదిలో ఆయన చెంతనుందా పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను నిత్యానందముండును పరమందున నీతి సమాధానము ఉండునచ్చట నిత్యానందముండును పరమందున నీతి సమాధానము ఉండునచ్చట పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. నేను వాక్యం చెబుతాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. పన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ ద్వారా దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇక్కడ రెండు మాటలు గమనించాలి. ఒకటి చేరును, రెండవది పోవును. చేరేదేంటి? మన్ను. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. దేవుడు ఆదామును మట్టితో చేశాడు కాబట్టి మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇక్కడ మరి భూమికి చేరును అన్నప్పుడు మనం ఈ భౌతిక దేహాన్ని
4 విధాలుగా మనం మట్టికి అప్పగిస్తాం. యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడలో పునరుద్ధానం జరిగినప్పుడు క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు 4 విధాలుగా లేపడతారని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 43వ వచనం. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. చూడండి, దేహము ఘనహీనమైంది. మృతదేహంలో ఏ ఘనత ఉండదు. ఘనహీనమైందిగా విత్తబడుతున్నాం. చూడండి, ఇప్పుడు మనం భూస్థాపన చేయటం అంటే విత్తబడుట. ఆ మృతదేహాన్ని మనం విత్తుతున్నాం. విత్తనాలు విత్తినప్పుడు ఏ రీతిగా అది మొలకెత్తుతుందో, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లెగుస్తారని దేవుని వాక్యం చెబుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. రెండవది, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. తర్వాత మూడవదిగా, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. కాబట్టి ఈ రీతిగా 42వ వచనం, శరీరము క్షయమనిదిగా విత్తబడి అక్షయమనిదిగా లేపబడును. 4 విధాలుగా ఈ దేహం విత్తబడుతుంది. 4 విధాలుగా యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడలో లేపబడుతుంది. మొట్టమొదటిగా క్షయమైన శరీరము, రెండవది ఘనహీనమైన శరీరం, మూడవది బలహీనమైన శరీరం, 4వది ప్రకృతి సంబంధమైన శరీరం. అయితే యేసు ప్రభువు యొక్క రెండవ రాకడలో ఈ దేహం ఎలాగూ లేపడుతుందంటే అక్షయమైన దేహముగా, తర్వాత మహిమ కలిగిన దేహముగా, బలమైనటువంటి దేహముగా, ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా లేపడు. ఇది నిరీక్షణ. కాబట్టి ఎవరైతే క్రీస్తునందుండి మృతులవుతారో వారికి ఉన్నటువంటి నిరీక్షణ ఇది. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. మేలు చేసిన వారు 28 కూడా దీనికి ఆశ్చర్యపడుకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని. ఒక కాలము రాబోతుందంట. ఆ కాలం వచ్చినప్పుడు ఇక్కడ అంటాడు, దీనికి ఆశ్చర్యపడుకుడే. నిజంగా ఇది ఆశ్చర్యపడేటువంటి విషయం. ఏంటి ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని. సమాధిలో ఉన్న వారందరూ వింటారా? అవును. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు సమాధిలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. కాబట్టి చాలా మంది అనుకుంటారు చనిపోతే మరణంతోనే అంతా అయిపోతుంది. పిల్లరా, మరణము తర్వాతనే శాశ్వతమైనది ఉంది. పరలోక రాజ్యము శాశ్వతమైనది, అలాగనే పాతాళం అగ్నిగుండం కూడా శాశ్వతమైనది. కాబట్టి శాశ్వతమైన పరలోక రాజ్యానికి మనం ఈ భూలోకంలో బ్రతికుండగానే సిద్ధపరచుకోవాలి. ఇక్కడ ఏం రాయబడి ఉంది? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. కాబట్టి పునరుద్ధానం జరగబోతుంది. ఆ పునరుద్ధానములో మేలు చేసిన వారు మరి జీవ పునరుద్ధానానికి, కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు. ఈ రీతిగా మన్ను అనేది వెనకటి వలనే మరలా భూమికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళుతుంది. కాబట్టి ఈ దేహాన్ని 4 విధాలుగా మనం మట్టికి అప్పగిస్తున్నాం. 4 విధాలుగా యేసు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు ఈ దేహము అక్షయమైందిగా, ఆత్మ సంబంధమైందిగా, మరి మహిమ కలిగిందిగా మరి లేపబడుతుంది. ఇటు నిరీక్షణతో మనం ఈ దేహాన్ని మట్టికి అప్పచెప్తాం. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మరొకసారి మా ప్రభును రక్షకుడు మీ కుమారుడిని యేసుక్రీస్తునామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ అవసరాలను నేను ఎదిరించడానికి మీ యొక్క పిలిపిచ్చారు. ఇష్టపడిన వాక్యం ప్రభావ ప్రతి ఒక్కరిలో కూడా ఫలభర్తిగా చేయండి. ప్రభా మళ్ళీ
దేవుడి ఓర్పు దయచేయమని ప్రార్థన చేస్తాం. మరి కుమారుడు కూడా జ్ఞాపకం చేస్తాం. తన తల్లి యొక్క చేసిన ప్రార్థనలన్నింటినీ జ్ఞాపకం చేస్తాం. సంఘపక్షాలు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేస్తాం. అలాగే నీ దాసులు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేస్తాం. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి నేను చూపిస్తాం. మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన. పరలోక తండ్రి మరి రాజకుమారి గారిని ఈ లోకంలో ఒక స్త్రీగా జన్మింపచేసి మీ సొంత సభలో ఆమెను దర్శించుకొని పాపము నీతి విషయంలో తీర్పు విషయంలో పెంచి రక్షణార్థమైన మారు మనసిచ్చి జీవగల దేవుని సంఘములో చేర్చి అపోస్తుల బోధ సహవాసము రొట్టి విరుచుట ప్రార్థన జీవితంలో ఎడతెగగా నడిచి మంచి సాక్ష్యాన్ని పొందుకొని విలువైన మరణం ధన్యకరమైనటువంటి మరణాన్ని పొందుకొని ఇదిగో లాభకరమైన మరణాన్ని పొందుకొని తండ్రి తన ప్రయాస యావత్తు ముగించుకొని మహిమలో మీతో ఉండడానికి తీసుకొని వెళ్ళినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. విడబడ్డ వారి కుమారుల కుటుంబాలను వారి కుమార్తె కుటుంబాలను ఆదరించారు. ఆమె భౌతిక ఎడబాటు వారి కొంత దుఃఖము కలిగించినను ఒక రోజు చూస్తామనే నిరీక్షణ. మీ రెండవ రాకడలో సమాధిలో ఉన్న వారందరూ మీ శబ్దమును విని మేలు చేసిన వారి జీవ పునరుత్థానమునకు కీడు చేసిన వారికి జీవ పునరుత్థానమునకు అక్షయమైన దేహములతో మహిమ దేహములతో బలమైన దేహములతో ఆత్మ సంబంధమైన దేహములతో తిరిగి లాభయ్యే ఆ నిరీక్షణ కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యానుసారంగా మరి దేహాన్ని బట్టి అప్పచెప్పి ఉంటుండగా కరుణ చూపు ఇంతవరకు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రియ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ విడుబడ్డ కుటుంబానికి కుమారులు కుమార్తెలకు అందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. పెట్టారా?